కాబట్టి ఇది దొంగతనం కాదు, లోపల దొంగలు లేరు, ఏదో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అని నిర్ణయించుకొని మొత్తానికి ఆ వీధిలో ఉన్న వాళ్ళల్లో కొంతమంది సాహసవంతులైన వాళ్ళు తలుపులు పగలగొట్టి లోపల చూశారు. చూస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఊరు వెళ్ళిపోయే ముందు ఒక పాత్రలో బెల్లపు పాకాన్ని కాచుకుని ఆ పానకాన్ని వేరొక మధుర పదార్థంలోకి కలుపుకొని మిగిలిపోయిన పానకాన్ని కడక్కుండా పాత్రని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ పాత్రకి మూతి ఇరుగ్గా ఉంది, లోపల విశాలంగా ఉంది. ఒక పిల్లి ఆ ఇంట్లో ప్రవేశించి ఆ పాకం కోసమని తలని బలవంతంగా లోపల పెట్టింది, పాకం నాకేసింది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది అని ఒక సామెత కదా. నాకేసిన తరువాత అందులోంచి తలని బయటికి తీసుకోవాలనుకుంది, కానీ ఆ తల బయటికి రాలేదు. పాత్రలో తల ఉండిపోయినటువంటి పిల్లికి భీతాహం పుట్టి అటువైపు ఇటువైపు దూకడం మొదలెట్టింది. ఆ తలకున్నటువంటి గిన్నె చాలా దట్టమైనటువంటి లోహంతో చేయబడింది.